సాయిరామ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మా ఇల్లంతా బాగానే ఉందండి, మేమంతా హాయిగా ఉన్నాం, మా పరిస్థితి అంతా బాగుంది, మాకేం కష్టాలు లేవు. అరే చిన్న చిన్నవి అంటూ ఎప్పుడో వస్తూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, జ్వరం రావడం, అది రావడం, అప్పుడప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడం. కానీ చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ మాకేమీ లేవు. కానీ ఒకసారి వాస్తు చూపిద్దాం అనుకుంటున్నాము అని నాకు కొంతమంది కాల్ చేస్తారు. గురువుగారు మాకు అంతా బాగుందండి, కానీ మీరు ఒకసారి వచ్చి చూడాలి, మా కోరిక. ఒకసారి వచ్చి మా ఇల్లు చూస్తే మాకు సంతోషంగా ఉంటుంది. అప్పుడే అడుగుతాను నేను వాళ్ళని, మరి మీకు ఏంటి ప్రాబ్లం అని. అప్పుడు వాళ్ళు చెప్తారు, గురుగారు మాకు ఏం ప్రాబ్లం లేదండి, అంతా హాయిగా ఉంది, ఎక్కడో అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ పెద్దగా మాకేమీ ఎఫెక్ట్ ఇవ్వట్లేదు, హాయిగా ఉన్నాం. ఎందుకో ఒకసారి అందరూ మీతో చూపిస్తున్నారు చాలామంది, ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు. ఒకసారి మీరు వచ్చి మా ఇంట్లో అడుగుపెట్టి చూస్తే కాస్త మేము కూడా సంతోషంగా ఉంటాం, తృప్తిగా ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళకి నేను ఒకటి చెప్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికైనా ఫస్ట్ నాకు కాల్ చేస్తారు విజిట్ గురించి. ఆ రోజుల్లో ఫోన్ లేనప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి పర్సనల్గా కలిసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ వచ్చినా ట్రాఫిక్ పెరిగిపోయింది, గూగుల్ వచ్చేసింది, లొకేషన్స్, ఫోన్, మొబైల్, ప్రతివాడి జోబులో మొబైల్. వచ్చి తీసుకెళ్ళడం కష్టం, ట్రాఫిక్లో గంట 2 గంటలు పోతుంది, ఫోన్ కొడతారు. నేనే ఫోన్ ఎత్తుతాను, నాకు ఎవరు అసిస్టెంట్ కానీ ఎవరు లేరు ఆఫీస్లో. ఐఎమ్ ది ఓన్లీ వన్ పర్ సింగిల్. ఏంటంటే ఎవరు మాట్లాడుతారంటే చెప్తారు, పలానా నా పేరు ఇదండి, ఏంటి అంటే మా ఇల్లు చూడాలి, ఇదే అంత బాగుందని చెప్తాను. నేను అడిగేది ఏంటంటే, అంత బాగుంటే నాకు వాస్తు చూపించే అవసరం లేదు. అంత బాగుందని మీరే చెప్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? 15-20 ఇయర్స్ నుంచి ఉన్నామండి, ఏం ఇబ్బంది లేదు, మీరు ఎందుకు చూపించడం వాస్తు? వేస్ట్ కదా. అబ్బాయి లేదండి, అందరు మీ పేరే చెప్తున్నారు చాలా మటుకు, అందుకే మీకు ఒకసారి చూపిద్దాం, మీకు బాగా అనుభవం ఉందని చెప్తున్నారు. సరే చూస్తాను, అక్కడ ఏమైనా నేను మార్పు చెప్పాను అనుకోండి, అది చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందో కూడా చెప్తాను, అది ఆ దోషం, దాని ఎఫెక్ట్ ఏంటో చెప్తాను. మీరు అప్పుడు చేయలేదనుకోండి, ఆ ఎఫెక్ట్ ఏంటో నేను చెప్పాను కాబట్టి అదొక సైకలాజికల్ ప్రాబ్లంగా మారిపోతుంది. చేయరు, బట్ రోజు దాన్ని చూస్తూ బాధపడాలి. తెలియకపోవడమే ఉత్తమం, ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ప్రికాషన్, కాషియస్, కీడెంచి మీలెంచమన్నారు మన పెద్దవాళ్ళు. ఏమైనా దోషం ఉందేమో, కొంతమంది కొన్ని ఇళ్లలో 30-40 ఇయర్స్ నుంచి ఉంటారు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఒకరోజు సడన్గా యాక్సిడెంటు, ఫైర్ యాక్సిడెంటు, ఇలాంటి దుర్సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏదో దోషం ఉంటేనే కదా ఇంట్లో ఇలాంటివి జరుగుతాయి. యాక్సిడెంట్ జరగడానికి, ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి దోషాలు ఉంటాయి. నైరుతి, ఉత్తర వాయువ్యం, ఆగ్నేయ దోషాలు ఉంటాయి. కానీ ఇంతవరకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలే కదా, 30-40 ఇయర్స్ నుంచి ఉన్నాం ఇంట్లో. అంటే వాస్తు దోషాలు ఎప్పుడు జరుగుతాయి అనేది మనం ముహూర్తం పెట్టలేము, ఎప్పుడో జరుగుతుంది అది. అక్కడ ఆ స్థలాన్ని చూస్తే, ఆ దోషాన్ని చూసి ఇలాంటివి జరుగుతాయి, ఇది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, ఇది ఫైర్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పచ్చు. కానీ ఎప్పుడు జరుగుతుందని నేను ముహూర్తం పెట్టలేను. అలా కాషియస్గా ఉండి ఆ దోషం లేకుండా చూసుకుంటా అంటే ఓకే, వచ్చి చెప్తాను. కానీ ఏం లేదు, ఊరికి తర్వాత తీసుకెళ్ళి ఏమి చేయమండి అంటేనే మళ్ళీ మీకే ప్రాబ్లం. సో ఎప్పుడైనా వాస్తు ప్రకారంగా చూపించుకుంటే మాత్రం ఆషామాషిగా చూపించుకోకండి. నిజంగా ఏమైనా చెక్ చేస్తే ఎప్పుడో ఎక్కడో ఉంటుంది. కొన్ని ఇండ్లు ఉంటాయి ఏమి దోషం ఉండదు, కాషియస్గా ప్రికాషనర్గా చూపించుకుంటారు. దోషం లేకుంటే ఏం లేదని చెప్తాం, ఉంటేనే ఉందని చెప్తాను కదా. ఏమీ లేదంటే హాయిగా ఉన్నారండి, ఇలా మెయింటైన్ చేసుకోండి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఫ్యూచర్లో దోషం కాకుంటే ఎలా మెయింటైన్ చేసుకోవాలని చెప్తాను అక్కడ కొన్ని పాయింట్స్. ఇంకా ఈ ఇంట్లో వాస్తు బలం ఇంకా పెరగాలంటే ఏం చేయాలి అది కూడా చెప్తాను. దినదినాభివృద్ధిగా ఇంకా వాస్తు బలం పెరుగుతూ ఉంటుంది అవి చేస్తూ ఉంటే. సివిల్ ఆల్టరేషన్స్ ఏం చేసుకోకుండా ఉండాలి, నైసర్గికంగా ఎలా మెయింటైన్ చేసుకోవాలి సరౌండింగ్స్ని, ఇవన్నీ అక్కడ జాగ్రత్తలు చెప్తాను. అలా మెయింటైన్ చేసుకుంటే ఎల్లకాలం జనరేషన్స్ టుగెదర్ హాయిగా ఉంటారు. సాయి రక్ష.